కంపెనీ ఓవర్వ్యూ అనేది ఒక సంస్థను మొత్తం చిత్రంగా అర్థం చేసుకునే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన దశ. ఇందులో కంపెనీ ఏమి చేస్తోంది, ఎందుకు చేస్తోంది, ఎలా డబ్బు సంపాదిస్తోంది, భవిష్యత్తులో ఎంతవరకు ఎదగగలదు అనే అన్ని మూల అంశాలు ఒక స్పష్టమైన దృక్పథంతో తెలుసుకోవచ్చు. కంపెనీ ఓవర్వ్యూలో మొదటగా కంపెనీ చరిత్ర వస్తుంది. కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు స్థాపించారు, ప్రారంభ దశలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది, కాలక్రమేణా ఎలా ఎదిగింది, ముఖ్యమైన మైలురాళ్లు, విలీనాలు, అధిగ్రహణలు, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ వంటి అంశాలు తెలుసుకోవడం ద్వారా కంపెనీ ప్రయాణం మరియు స్థిరత్వం అర్థమవుతుంది. తదుపరి ముఖ్యమైన అంశం బిజినెస్ మోడల్. కంపెనీ ఆదాయం ఎలా సంపాదిస్తోంది, ప్రధాన రెవెన్యూ సోర్సులు ఏమిటి, ప్రోడక్ట్స్ లేదా సర్వీసులు ఏవి, ఒక్కసారి అమ్మకమా లేదా నిరంతర ఆదాయ మోడలా, సబ్స్క్రిప్షన్ లేదా రికరింగ్ రెవెన్యూ, ధర నిర్ణయ విధానం ఎలా ఉంది అనే విషయాలు ఇక్కడ విశ్లేషిస్తారు. ఒక బలమైన బిజినెస్ మోడల్ ఉన్న కంపెనీ ఆర్థిక ఒడిదుడుకుల మధ్య కూడా నిలకడగా లాభాలు ఆర్జించగలదు. ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు కూడా కంపెనీ ఓవర్వ్యూలో కీలక భాగం. కంపెనీ అందించే ఉత్పత్తులు లేదా సేవలు మార్కెట్లో ఎంత అవసరమో అవి డిఫరెన్షియేటెడ్గా ఉన్నాయా లేదా, టెక్నాలజీ లేదా నాణ్యత పరంగా పోటీదారుల కంటే ముందున్నాయా అనే అంశాలు ఇక్కడ పరిశీలిస్తారు. అలాగే ఈ ప్రోడక్ట్స్కు ఉన్న లైఫ్ సైకిల్, కొత్త ప్రోడక్ట్ లాంచ్ ప్లాన్లు, ఇన్నోవేషన్ సామర్థ్యం కూడా కంపెనీ భవిష్యత్ వృద్ధిని సూచిస్తాయి. ఇందులో మరో ముఖ్యమైన అంశం టార్గెట్ మార్కెట్ మరియు కస్టమర్లు. కంపెనీ ఏ సెగ్మెంట్ను టార్గెట్ చేస్తోంది, బీ2బీనా లేదా బీ2సీనా, దేశీయ మార్కెట్నే ఆధారంగా చేసుకున్నదా లేక అంతర్జాతీయ స్థాయిలో కూడా కార్యకలాపాలు చేస్తున్నదా, కస్టమర్ డైవర్సిఫికేషన్ ఎంతవరకు ఉంది అనే విషయాలు తెలుసుకోవాలి. ఒకే పెద్ద కస్టమర్పై ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో రిస్కు ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీ పొజిషన్ మరియు పోటీ కూడా ఓవర్వ్యూలో భాగమే. కంపెనీ ఉన్న రంగం ఎంత పెద్దది, ఎంత వేగంగా పెరుగుతోంది, ఆ రంగంలో ఈ కంపెనీ మార్కెట్ షేర్ ఎంత, ప్రధాన పోటీదారులు ఎవరు, కంపెనీకి ఉన్న పోటీ ప్రయోజనం, కాంపిటిటివ్ అడ్వాంటేజ్ లేదా మోట్ ఏమిటి అనే అంశాలు ఇక్కడ విశ్లేషిస్తారు. బలమైన బ్రాండ్, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల సామర్థ్యం లేదా ప్రత్యేక టెక్నాలజీ ఉన్న కంపెనీలు సాధారణంగా పోటీని తట్టుకుంటాయి. మేనేజ్మెంట్ మరియు ప్రమోటర్లు కంపెనీ ఓవర్వ్యూలో అత్యంత కీలకమైన అంశం. ప్రమోటర్ల వాటా, ప్రమోటర్ హోల్డింగ్, వారి అనుభవం, విజన్, గత ట్రాక్ రికార్డ్, కార్పొరేట్ గవర్నెన్స్, మైనారిటీ షేర్హోల్డర్ల పట్ల వారి వైఖరి వంటి అంశాలు కంపెనీ భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తాయి. మంచి మేనేజ్మెంట్ ఉన్న సాధారణ బిజినెస్ కూడా మంచి ఫలితాలు ఇవ్వగలదు. కార్పొరేట్ స్ట్రక్చర్ మరియు గ్రూప్ కంపెనీలు కూడా గమనించాల్సిన అంశమే. కంపెనీకి అనుబంధ సంస్థలు ఉన్నాయా, వాటి పనితీరు ఎలా ఉంది, గ్రూప్లో లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన స్ట్రక్చర్ ఇన్వెస్టర్లకు రిస్క్ను పెంచుతుంది. ఇందులో భౌగోళిక ఉనికి కూడా ముఖ్యమే. కంపెనీ ఆదాయం ఏ ప్రాంతాల నుంచి వస్తోంది, ఒకే దేశం లేదా ప్రాంతంపై ఎక్కువగా ఆధారపడుతోందా, గ్లోబల్ డైవర్సిఫికేషన్ ఉందా అనే అంశాలు ఆర్థిక లేదా రాజకీయ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. చివరిగా విజన్, మిషన్ మరియు భవిష్యత్ వ్యూహం కంపెనీ ఓవర్వ్యూను పూర్తిచేస్తాయి. మేనేజ్మెంట్ భవిష్యత్తుపై ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుంది, విస్తరణ ప్రణాళికలు, క్యాపెక్స్ ప్లాన్లు, కొత్త మార్కెట్లలో ప్రవేశం వంటి అంశాలు దీర్ఘకాల వృద్ధిని సూచిస్తాయి. మొత్తంగా కంపెనీ ఓవర్వ్యూ అనేది ఫండమెంటల్ అనాలిసిస్కు పునాదిలాంటిది. ఈ భాగాన్ని బాగా అర్థం చేసుకుంటే కంపెనీ నంబర్లు చూసే ముందే ఆ బిజినెస్లో పెట్టుబడి పెట్టదగిన బలం ఉందా లేదా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.